తెలంగాణ బీజేపీ అంతర్గత పోరుపై హైకమాండ్ ఫోకస్ పెట్టింది. గత కొంతకాలంగా పార్టీలో నేతల మధ్య విభేదాలు కొనసాగుతున్నాయి. పార్టీ వ్యవహారాల ఇన్ఛార్జ్ అభయ్ పాటిల్తో కేంద్ర మంత్రి బండి సంజయ్, ఎంపీ ఈటెల రాజేందర్ భేటీ అయ్యారు. బండి ఈటెల మధ్య సయోధ్య కుదిర్చే దిశగా చర్చలు జరగబోతున్నాయి. బీజేపీ పార్టీ అంతర్గత వ్యవహారాలపై అధిష్టానం దృష్టి పెట్టింది. ఇదే ఇష్యూకి సంబంధించి మరింత తాజా సమాచారాన్ని మా ప్రతినిధి గోవింద్ అందిస్తారు. గోవింద్, మరి బీజేపీలో అంతర్గత వ్యవహారం మనం చూస్తున్నాం, తెలంగాణలో ఎట్లాంటిగా ఉందో, మరి దీనిపైన హైకమాండ్ కూడా దృష్టి పెట్టింది అంటున్నారు. ఏం జరగబోతోంది? తెలంగాణ బీజేపీలో కీలక పరిణామంగా కూడా చోటు చేసుకుని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా తెలంగాణ బీజేపీలో కీలక నేతలుగా చెప్పినటువంటి ఆ బీసీ నేతలు ఒకే విధంగా ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు చెందినటువంటి ప్రస్తుతం ఎంపీ మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్, అదేవిధంగా కరీంనగర్ పార్లమెంట్ సభ్యులు, అదేవిధంగా కేంద్ర మంత్రి బండి సంజయ్ ఇద్దరి మధ్య కూడా కొంతకాలంగా గ్యాప్ ఉందని ఏదైతే ప్రచారం జరుగుతుందో, అంటే ఇద్దరు నేతల మధ్య ఉన్నటువంటి అనుచరుల వర్గం ఏదైతే ఆధిపత్య పోరు కొనసాగుతున్న ఒక ప్రచార నేపథ్యంలో మాత్రం అధిష్టానం నిన్న మొన్న జరిగినటువంటి ఏదైతే ఇటీవల జరిగినటువంటి నితిన్ నబీన్ 3 రోజుల పర్యటన కానీ, అదేవిధంగా కేంద్ర మంత్రుల పర్యటన, అదేవిధంగా మాజీ జాతీయ అధ్యక్షులు యొక్క నడ్డా పర్యటన తర్వాత కూడా బీజేపీ అధిష్టానం యొక్క కింది స్థాయి నుంచి, అంటే జిల్లా స్థాయి నుంచి కానీ, అదేవిధంగా రాష్ట్ర స్థాయి నుంచి కానీ, అదేవిధంగా బీజేపీకి ముఖ్యంగా తెర వెనుక ఉన్నటువంటి సంఘు పరివారం నుంచి కూడా అసలు ఏం జరగబోతుంది, తెలంగాణ బీజేపీ కీలక నేతల్లో ఉన్నటువంటి అంతర్గత పోరు ఏ విధంగా ఉందంటే, కొంతమంది పాత నేతలని, మరికొంతమంది కొత్త నేతలని, మేమంతా కూడా 30 ఇయర్స్ ఇండస్ట్రీ నుంచి కూడా బీజేపీలో కొనసాగుతున్నాం, మాకు లేని ప్రాధాన్యత కొత్త వాళ్ళకి ప్రాధాన్యత ఇస్తున్నాం, కొత్త వాళ్ళేమో కేవలం పాత వాళ్ళకే ప్రాధాన్యత ఇస్తున్నాం, కొత్త వాళ్ళకు ప్రాధాన్యత లేవని బీజేపీలో ఏదైతే ప్రచారం జరుగుతుందో వీటన్నిటి మీద అధిష్టానం మాత్రం ఒక సీక్రెట్ రిపోర్ట్ను కూడా తీసుకోవడం జరిగింది. ఒక సీక్రెట్ రిపోర్ట్ అధిష్టానానికి అందిన 2 రోజుల తర్వాత కూడా అధిష్టానం రంగంలోకి దిగింది. అదేవిధంగా ముఖ్యంగా రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ అభయ్ పాటిల్ ఎవరైతే ఉన్నారో ఆయన కూడా అధిష్టానం నితిన్ నబీన్ సూచన మేరకు కూడా ఒక నిన్న రాత్రి ఈటెల రాజేందర్ ఇంటికి వెళ్ళడం, అక్కడ ఈటెల రాజేందర్తో భేటీ కావడం, ముఖ్యంగా ఈటెల రాజేందర్ బండి సంజయ్ వర్గాల మధ్య జరుగుతున్నటువంటి ఆధిపత్య పోరు ఏదైతే ఉందో దానికి సంబంధించినటువంటి అసలు ఏం జరుగుతుంది, అసలు ఎందుకు ఇలాంటి కార్యక్రమాలు జరుగుతున్న పార్టీ కార్యక్రమాల విషయంలో, అదేవిధంగా నేరుగా ఇద్దరు నేతల మధ్య నేరుగా విమర్శించుకున్నప్పటికీ కూడా నేతలకు ఉన్నటువంటి అనుచర వర్గం మాత్రం ఇటు సోషల్ మీడియాలో కానీ, అదేవిధంగా వివిధ సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో మాత్రం దూషిస్తూ పార్టీకి చాలా వరకు కూడా ఇబ్బందికరంగా మారిందనే కోణంలో మాత్రం అధిష్టానం పంపిన ఒక అబిల్ పటేల్ ఆయనతో భేటీ కావడం, భేటీ అయిన తర్వాత నిన్న భేటీ అయి పూర్తి వివరాలు తీసుకొని ఈరోజు మాత్రం ఇద్దరు నేతలను కూడా ఒక లక్ష్మణ్ ఎంపీ, రాజ్యసభ ఎంపీ లక్ష్మణ్, అదేవిధంగా జాతీయ ఓబీసీ మోర్చా అధ్యక్షులైనటువంటి లక్ష్మణ్ ఇంట్లో మాత్రం ఇద్దరు నేతలతో కూడా ఒకవైపు అభయ్ పటేల్, మరోవైపు ఎంపీ లక్ష్మణ్ ఈ యొక్క 4 చేత కూడా ఒక మీటింగ్ కొనసాగుతూ ఉంది. అయితే ముఖ్యంగా ఈటెల రాజేందర్, అదేవిధంగా బండి సంజయ్ వర్గం కూడా ముఖ్యంగా కూడా ఈ యొక్క మున్సిపల్ ఎన్నికల సమయం, అదేవిధంగా సర్పంచ్ ఎన్నికల్లో ఇటీవల జరిగినటువంటి బండి సంజయ్ వర్గం, బండి సంజయ్ కరీంనగర్ స్థానిక ఎంపీగా ఉండడం, అదేవిధంగా ప్రస్తుతం అక్కడ నుంచి కూడా మల్కాజ్గిరికి ఈటెల రాజేందర్ వచ్చి ఎంపీగా గెలిచిన తరుణంలో మరి అక్కడ ఉన్నటువంటి రాజకీయ అనుబంధం కానీ, అదేవిధంగా 25 ఏళ్లుగా కూడా హుజురాబాద్కు ఈటెల రాజేందర్కు ఉన్నటువంటి అనుబంధం కానీ, గతంలో బీఆర్ఎస్లో ఉన్నప్పుడు కూడా ఆర్థిక శాఖ మంత్రి చేసినటువంటి అనుభవం కానీ, అదేవిధంగా ఈటెల రాజేందర్కు ఉద్యమ నేతగా, అదేవిధంగా బీసీ వర్గంలో కీలక నేతగా ఉన్నటువంటి నేపథ్యంలో మరి బండి సంజయ్ కూడా ఈ యొక్క సంఘు పరివారం నుంచి వచ్చిన నేత, అదేవిధంగా హిందుత్వ ఫైర్ బ్రాండ్, అదేవిధంగా కార్యకర్తలకు పార్టీని తన అధ్యక్ష కాలంలో కూడా పార్టీని ఒకవైపు కూడా ఉప్పెనలాగా కూడా బీజేపీ త్వరలో అధికారంలోకి రాబోతుందని 2023 ఎన్నికలకు ముందు కూడా ఖచ్చితంగా బీజేపీని అధికారం తీసి కూడా బండి నాయకత్వంలో వెళ్తున్న ఒక పెద్ద ఎత్తున ప్రచార నేపథ్యంలో ఉండి బండికి ఉన్నటువంటి అనుకూలతలు కానీ, అదేవిధంగా ఈటెల రాజేందర్ అనుకూలతలు కానీ, ఈ ఇద్దరు అనుకూలతలు, అదేవిధంగా ఈ ఇద్దరు 2 వర్గాల మధ్య జరుగుతున్నటువంటి అంతర్గత పోరు మాత్రం ఖచ్చితంగా పార్టీకి పెద్ద డ్యామేజ్గా మారుతుంది. ఈ యొక్క ఇద్దరు నేతల మధ్య వర్గాల మధ్య జరుగుతున్నటువంటి అంతర్గత పోరును అక్కడ ఉన్నటువంటి స్థానిక కాంగ్రెస్, అదేవిధంగా ప్రతిపక్ష బీఆర్ఎస్ కూడా ఈ 2 పార్టీలు బీజేపీ ఒకవైపు ఎదుగుతుందని ఒక ప్రచారం హైప్ క్రియేట్ అవుతున్న నేపథ్యంలో వెంటనే బండి సంజయ్ ఈటెల మధ్య అంతర్గత పోరు క్రియేట్ అయిందని కూడా ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో వీరిద్దరిని కూడా క్యాచ్ చేసుకునేందుకు కూడా ఒకవైపు బీఆర్ఎస్ కానీ ఒకవైపు కాంగ్రెస్ కానీ ఇద్దరి మధ్య కూడా మరింత గ్యాప్ పెంచేందుకు కూడా సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం చేయడం, వీటన్నిటి కూడా ఫుల్ స్టాప్ పెట్టేందుకు ఖచ్చితంగా 2028 కానీ 2029 జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో మాత్రం ఖచ్చితంగా తెలంగాణలో బీజేపీ అధిష్టానం ఖచ్చితంగా తెలంగాణ టార్గెట్గా పెట్టుకుంది. ఇటీవల జరిగినటువంటి బెంగాల్ ఎన్నికల తర్వాత కూడా తెలంగాణ టార్గెట్ కూడా బీజేపీ అధిష్టానం, అందులో భాగంగానే కేంద్ర మంత్రులు ఒకవైపు, అదేవిధంగా బీజేపీ అగ్రనేతలంతా కూడా రాష్ట్రానికి వస్తున్న నేపథ్యంలో ముఖ్యంగా కూడా ఈ యొక్క నేతల మధ్య ఉన్నటువంటి కీలక అంతర్గత పోరును మాత్రం తగ్గించేందుకు మాత్రం ఈ విధంగా అయితే ఈ యొక్క భేటీ కొనసాగుతుంది. ముఖ్యంగా ఈ యొక్క ఇద్దరి మధ్య అంతర్గత పోరుకు మాత్రం కొన్ని కీలక అంశాలు కూడా మనం చెప్పుకోవచ్చు. ముఖ్యంగా గతంలో బండి సంజయ్ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు, అదేవిధంగా హుజురాబాద్ ఏదైతే బై ఎలక్షన్ అయిపోయిందో దాని తర్వాత ఇక్కడ ఉన్నటువంటి బండి సంజయ్ అనుచరులకు తన పార్లమెంట్ పరిధిలో కూడా ఈటెల రాజేందర్ ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత తన అనుచరులకు పార్టీ పరంగా అనుకూలత అంటే ఇంపార్టెన్స్ ఇవ్వట్లేదని బండి సంజయ్
సంజయ్ వర్గం కూడా అసంతృప్తి ఉన్న ఆ యొక్క అసంతృప్తి ఆ విధంగానే కొనసాగుతూ కూడా ఇటీవల జరిగినటువంటి ఏదైతే ఈటెలకు సంబంధించినటువంటి కూడా మున్సిపల్ ఎన్నికల్లో ఆ ప్రచారానికి రానివ్వకపోవడం, అదేవిధంగా హుజురాబాద్కు తన యొక్క అనుబంధాన్ని కూడా ఈ విధంగా కూడా దూరంగా పెడితే ఖచ్చితంగా తన ఈ యొక్క బీజేపీలో కొత్త పాత అని కూడా ఒక గ్రూప్ వారు ఏదైతే ఇదంతా కూడా బువ్వ పెట్టదు. అదేవిధంగా కొత్త వాళ్ళను ఏదైతే బీజేపీలోకి వస్తున్నారో వాళ్ళందరినీ కూడా కాకులు గద్దల్లాగా పొడవద్దంటూ కూడా ఈటెల మాట్లాడడం, అదేవిధంగా మొన్న జరిగినటువంటి కాళేశ్వరం విషయంలో కూడా ఈటెల రాజేంద్ర ఒక ప్రెస్ మీట్లో మాట్లాడుతూ బీజేపీ విధానం పార్టీ నేషన్ ఫస్ట్ పార్టీ నెక్స్ట్ పర్సన్ లాస్ట్ అనేది నినాదం ఉందో దాన్ని కోట్ చేస్తూ కూడా ఈ యొక్క తెలంగాణ ఫస్ట్, అదేవిధంగా పార్టీ తర్వాత చివరిగా నేను అంటూ కూడా ఒక ట్యాగ్ లైన్ కూడా నినాదాన్ని ఇవ్వడంతో కూడా బీజేపీ హైకమాండ్ అలర్ట్ అయ్యి ఈ యొక్క ఇద్దరి మధ్య నేతల మధ్య ఉన్నట్టు అంతర్గత పోరు మళ్ళీ ఈ విధంగానే కంటిన్యూ అయితే ఖచ్చితంగా మనం అధిష్టానమేమో అధికారం దిశగా అడుగులు వేస్తే నేతల మధ్య యొక్క అంతర్గత పోరు మాత్రం ఇక్కడ ఉన్న బీఆర్ఎస్ కానీ కాంగ్రెస్ కానీ ఒక రాజకీయంగా వారికి ఒక అవకాశం ఇచ్చినట్టుంది. కాబట్టి దీనికి అంతా కూడా పులి స్టాప్ పెట్టాలనే ఒక ఏకైక లక్ష్యంతో మాత్రం బీజేపీ అధిష్టానం రంగంలోకి ఈ యొక్క ఇద్దరి మధ్య సయోధ్య కూర్చేందుకు మాత్రం అడుగులు వేస్తున్నా కూడా చెప్పుకోవచ్చు. అర్చన, రైట్, థ్యాంక్ యూ సో మచ్ గోవింద్.